పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొత్తానికి కాంగ్రెస్ నుంచి బయటికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి ఎప్పుడైనా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ, జగిత్యాలలో భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్పై ఇదే ఉద్దేశంతో ఉన్నారా? తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఎక్కువగా వినిపించే పేరు జీవన్ రెడ్డి. ఒకప్పటి యువనేతగా టీడీపీలో మొదలైన దగ్గర నుంచి నేటి వరకు ఆయన ప్రస్థానం కాంగ్రెస్లో కొనసాగుతూనే ఉంది. అయితే సడన్గా తెలంగాణలో ఎప్పుడన్నా కొత్త పరిస్థితుల్లో ఆయన లేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు చాలా ఇబ్బందులు కలిగిస్తుందని ఆయన బాగా నమ్ముతున్నారు. ఎన్నికల్లో కూడా అది స్పష్టమైందని జీవన్ రెడ్డి వాపోయిన సందర్భాలున్నాయి. పార్టీ మీద పదే పదే ఇదే విషయం చెప్పినా సరే ఎక్కడ అధిష్టానం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్కు వెళ్తున్నారట. ఇక జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభకు ఎన్నికై 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆయన 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో మరో ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిసెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయారు. జీవన్ రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికల్లో గెలిచి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన 2004 మే 14 నుంచి 2009 మార్చి 2 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2006, 2009లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జీవన్ రెడ్డి 56,698 ఓట్లు రాగా బీఆర్ఎస్ బలపరిచిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్కు 17,268 ఓట్లు, సుగుణాకర్ రావుకు 15,077 ఓట్లు రాగా నవతెలంగాణ పార్టీకి చెందిన రాణి రుద్రమకు 5,192 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటున్నారు. ఈ నెల 18వ తేదీన జీవన్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జగిత్యాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి 2 రోజుల క్రితం ఇక పార్టీ మారేందుకు సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జీవన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ను పార్టీలో చేర్చడానికి ఆయన ఎప్పటి నుంచో తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వంతో పాటు ఢిల్లీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. జగిత్యాలకు వచ్చిన మంత్రులందరికీ తన మొర వినిపించుకుంటూనే వస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి తన వర్గానికి ఇవ్వకపోవడంపై ఇక పార్టీలో ఉండడం మంచిది కాదని తప్పుకోవడం మంచిదని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఆయన బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్లతో టచ్లోకి వెళ్లారని తెలిసిందే. జీవన్ రెడ్డి పార్టీలో చేరాలని కేసీఆర్ కూడా ఆహ్వానించడంతో తాజాగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడంతో ఆయన పార్టీని వీడేది ఖాయమని స్పష్టమవుతుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, తన రాజీనామాకు దారితీసిన కారణాలను జీవన్ రెడ్డి వివరిస్తారని తెలిసింది. అనంతరం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని అనంతరం జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.